జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. అమరావతి అంటే వరల్డ్ సిటీ ఆఫ్ విజన్ గా ఎప్పుడు డెవలప్ అవుతుందో దేవుడెరుగు, కానీ ప్రస్తుతానికి అమరావతి అని అంటే క్యాపిటల్ ఆఫ్ ఎమోషన్ అని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం అమరావతిని క్యాపిటల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం క్యాపిటల్ అనేది ఇట్స్ యాజ్ పర్ ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ రూల్స్, అంటే ఎక్కడి నుంచి అయితే గవర్నమెంట్ నిర్ణయిస్తుందో గవర్నెన్స్ జరపాలన్నది, దట్ ఈస్ అప్ టు ది స్టేట్ గవర్నమెంట్స్ విష్, కాబట్టి ఆ క్యాపిటల్ అక్కడి నుంచి మార్చడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గెజెట్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు, స్టేటింగ్ అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తోంది, బట్ స్టిల్ అమరావతి రైతులు మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం పోరాటాలు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ యొక్క బాధని వెళ్ళగక్కుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త గెజెట్ ఏం తీసుకురాబోతోంది, అసలు వాట్ ఈస్ దిస్ గెజెట్ అబౌట్, లెట్ us all know deep into it, because ఇది రీసెంట్ గా అమరావతికి సంబంధించి వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ నిజంగా మనం అందరం తెలుసుకోవాల్సిన అంశాలుగా ఉన్న నేపథ్యంలో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి we have with us the chief editor from సుమన్ టీవీ, కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి కేశవ్ గారు, మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతే కదా? అమరావతి ఇప్పుడు క్యాపిటల్, గతంలో క్యాపిటల్, భవిష్యత్తులో కూడా క్యాపిటల్. అందులో దెర్ ఈజ్ నో చేంజ్. ఒకటే ఏంటంటే మారుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారవు అని చెప్పేటువంటి దానికి సమాధానమే ఈ గెజిట్. అద్భుతం. గెజిట్ తీసుకురావాలనే నిర్ణయానికి కూడా ఒకసారి హిస్టరీలోకి వెళ్తే ఈ దేశ చరిత్రలో భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఒక యాస్పిరేషన్ ఫస్ట్ ప్రపంచానికి చెప్పింది ఆంధ్రులు. ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం తర్వాతే భాషా ప్రాతిపదికన కర్ణాటక ఏర్పడింది, మహారాష్ట్ర డివిజన్ అయింది, గుజరాత్ ఏర్పడింది, చాలా రాష్ట్రాలు వచ్చినాయి. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ మరొక రోల్ మోడల్ అవుతుంది. గెజిట్ ఇచ్చి రాజధానిని ఏర్పాటు చేసుకునేటువంటి మొదటి రాష్ట్రం అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు రాజధాని ఉన్న ప్రాంతం విడిపోల, రాజధాని ఉన్న ప్రాంతం మాతృ రాష్ట్రంగా ఉంది, దూరంగా రాజధానికి ఉన్నటువంటి ప్రాంతం కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు జరిగినటువంటి నష్టం ఏంటంటే ఉమ్మడి రాజధాని అని ఒక హైదరాబాద్ని అనౌన్స్ చేశారు. హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టుగా చట్టం చేశారు. కాబట్టి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉంది, కాబట్టి కొత్త రాజధాని నిర్మించుకునే వరకు ఆంధ్రప్రదేశ్కి తోడ్పాటును అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సో ఇదంతా చట్టంలో వచ్చినటువంటి, ఇదంతా చూస్తూనే ఉన్నాం గతం నుంచి మనం. సో అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఒక రాజధాని ఏర్పాటు అనేటువంటి నిర్ణయం అప్పుడున్న కూటమి ప్రభుత్వం, అప్పుడు బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అమరావతిని ఖరారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకు ఉంది, కాబట్టి రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని అనే ప్రస్తావనే లేదని ఆయన ఒక కొత్త నిర్వచనం చెప్పి రాజధాని నాకు నచ్చిన చోటకి నేను మార్చొచ్చు అన్నారు. అంతవరకు ఆయన పోనీ అమరావతి కాదు విశాఖే రాజధాని అని విశాఖ మీదే ఫోకస్ పెట్టుంటే అది వేరేగా ఉండేది. లేదు కర్నూలే రాజధాని, ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మనం చేసుకున్న శ్రీబాగ్ ఒడంబడిక ఉంది, అప్పుడు దాని ప్రకారం కర్నూలులోనే రాజధాని పెడుతున్నాడు, అది వేరేగా ఉండేది. ఆయన 3 రాజధానులు అన్నాడు. దీంతో ప్రజలందరిలో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. బట్ ప్రజల్లో ఒక క్లారిటీ ఉంది అని సమాధానం ఎప్పుడు ఇచ్చారంటే 2024 ఎలక్షన్స్లో. దాన్ని మళ్ళీ ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వాళ్ళు పెడుతున్నటువంటి మేజర్ ఎజెండా, వాళ్ళు పెట్టినటువంటి ప్రధానమైన డిమాండ్ మీరు గెజిట్ ఎందుకు ఇవ్వడం లేదు అన్నారు. దీనికి కమిషనర్ గారు ఫస్ట్ టైం సమాధానం చెప్పారు. రేపు శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి, పార్లమెంటు సెషన్, అది కూడా ఆల్మోస్ట్ ఒక 1 month సెషన్ ఉంటుంది. చాలా బిల్లులు క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని గెజిట్కి సంబంధించినటువంటి బిల్లు పెట్టబోతున్నారు అనేటువంటి మాట చెప్పారు. సో ఫర్ ఎవర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తేల్చేటువంటి అంశం కాబోతుంది ఇది. సో అసలు భారతదేశంలో ఉన్న ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కన్నా ఫస్ట్ గెజెట్ ఇది క్యాపిటల్ అని రిలీజ్ చేయబోతున్నది ఈశ్వర్ ఆంధ్రప్రదేశ్ అన్నది అర్థమవుతున్న నేపథ్యంలో, అంటే ఇది మనం ఎలా చూడాలండి? ఏపీ స్టేట్ డివైడ్ అయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే ఇది ఒక అమెండ్మెంట్ గా చూడాలా? ఇప్పుడు వచ్చేస్తున్న అంటే సవరణ ఆల్రెడీ జరిగిపోయినట్టే. ఎందుకంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం. కొత్త రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే క్లెయిమ్ చేసుకునేది తెలంగాణని. సో తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భవిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని కట్టే వరకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని హైదరాబాద్ చెప్పారు. అంటే 2024 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధాని. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైరీ డేట్, మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్ వేస్తారు కదా, ఎక్స్పైరీ డేట్ అయినాక అయిపోయినట్టే, దాన్ని మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిందని ఎవరు క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు, లేదా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
సేమ్ అది జరిగింది. ఒకవేళ ఉమ్మడి రాజధాని ఎక్స్టెన్షన్ జరగాలని ఉంటే కనుక ఇక్కడి నుంచి ప్రతిపాదన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ప్రతిపాదన చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే దానిపైన కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వం ఆ ప్రతిపాదన చేయలేదు, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇన్సిస్ట్ చేయలేదు. పైగా కోర్టులో వేసినటువంటి కేసుల నేపథ్యంలో ఏం జరిగింది, రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం హక్కు అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాబట్టి అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ కి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది. ఇప్పుడు 2 చోట్ల డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కదా, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అంటున్నారు కదా. సో ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతిపాదన రూపంలో ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగల. భాషా ప్రాతిపదికన ఎలా అయితే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందని చెప్తామో, గెజిట్ తో క్యాపిటల్ ఆవిర్భవించిన మొదటి అవుతుంది అనమాట. ఇంకా ఇప్పుడు దానిలో కొన్ని లీగల్ గా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమైనటువంటి ఎజెండాలో ఏ అంశాలు ఉండాలి వాటి గురించి చర్చ జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి సంబంధించి కేంద్ర హోంశాఖ ముందర కొన్ని ప్రతిపాదనలు చేసింది. సో దాని ప్రకారం గెజిట్ ఇవ్వాలంటే న్యాయపరమైనటువంటి సమస్యలు ఏంటి అనే దాని మీద న్యాయశాఖ సలహా కోరింది హోంశాఖ. సో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఇప్పటివరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో గెజిట్ ఇవ్వలేదు, ఇక్కడ కొత్తగా ఇవ్వబోతున్నాం కాబట్టి వాటి క్లారిఫికేషన్స్ అడిగారు. అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏపీ సిఆర్డీఏ పక్షాన దాని రిప్రజెంటేషన్ జరిగింది అన్నారు. ఇవన్నీ క్లియర్ అయితే కనుక దాన్ని బిల్లు రూపంలో పార్లమెంట్లో ఈ సమావేశాల్లో పెడతారు. ఇంకోటి ఏంటంటే కేంద్రం రాష్ట్రానికి మధ్య ఉన్న సమన్వయం ఎంత పటిష్టంగా ఉందంటే, మీరు ఈ మధ్య ఔటర్ రింగ్ రోడ్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. చాలా తక్కువ మంది ఫాలో అయ్యి ఉండొచ్చు, బట్ అందులో గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటే దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రజా ప్రయోజన కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎక్కువ సెక్టార్లతో అది కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా దానికి ఒక క్లియరెన్స్ ఇవ్వడం కోసం ఈ గెజిట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. సో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఔటర్ రింగ్ అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్కే గెజిట్ ఇచ్చింది. సో రాజధానికి ఎందుకు ఇవ్వదు? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కంటే కూడా రాజధాని ఇంకా ముఖ్యం. ఒక రకంగా ఇప్పుడు క్యాపిటల్ కి సంబంధించి గెజెట్ రిలీజ్ చేయబడడం అనేది రైతులకి కాస్త భరోసా కల్పించే అంశంగా చూడొచ్చండి. ఇక్కడ రైతులు తీసుకొచ్చినటువంటి ప్రధాన ఎజెండాలో వాళ్ళు ఫస్ట్ మాకు కౌలు సమస్య పరిష్కారం కాలేదన్నారు. అది ఈ గవర్నమెంట్ వచ్చినా క్లియర్ చేసింది. వాళ్ళు ప్రధానంగా చెప్తున్న రెండో అంశం ఏంటంటే, మీరు గెజిట్ ఇస్తే మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి రేపు పొద్దున ఏదైనా జరిగితే ఇది రాజధాని కాదు, తూచి ఇంకో దగ్గర పెడతాననేటువంటి పరిస్థితి ఉండదు అని వాళ్ళు ఆ భరోసా కోరుతున్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే 100% అమరావతి ప్రజలకి, ముఖ్యంగా అమరావతి కోసం ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకి ఒక భరోసా వచ్చినట్టు అయింది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాళ్ళు జరీబు భూముల్ని నోటిఫై చేసేటువంటి విషయంలో, అలానే గ్రామ కంఠాల్లో ఉన్నటువంటి భూములను నోటిఫై, అవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ అధికారుల స్థాయిలో పరిష్కరించుకునేటువంటి సమస్యలు. ప్లస్ వాళ్ళకి ఉపాధి మార్గాల గురించి కూడా వాళ్ళు అడుగుతున్నారు. నిన్న కమిషనర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఎక్కడైతే రోడ్ ఎక్స్టెన్షన్స్ కోసం స్థలాలు తీసుకున్నారో అక్కడ ఎక్సెస్ ల్యాండ్స్ కొన్ని చోట్ల మిగులుతున్నాయి. అక్కడ వీళ్ళు షాపుల నిర్వహణకు అవసరమయ్యే కాంప్లెక్స్లు కట్టుకోవడానికి కానీ లేదా షాపింగ్ ఏరియాల డెవలప్మెంట్ కానీ సిఆర్డీఏనే సహకరిస్తున్నారు. అంటే ఉపాధి మార్గాలు రకరకాలు ఉన్నాయి. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చెప్తున్నారు. మీరు గమనిస్తే 40 మంది 60 మంది ఎవరి దగ్గర నుంచి అయితే భూములు తీసుకున్నారో వాళ్ళకి తిరిగి ఇంకొక చోట భూములు ఇచ్చే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు అని రీసెంట్ గా 2-3 రోజుల క్రితం కూడా ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ మీడియా ముందరకు వచ్చి వాపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. క్లారిటీ చాలా ఒకటే. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో వాళ్ళు గొంతెత్తి మాట్లాడినప్పుడు సమస్య అందరిది ఏమో అనేటువంటి ఒక అయోమయం వస్తుంది. అయితే అమరావతికి రైతులు భూములు ఇచ్చింది 28,000 మంది రైతులు ఉన్నారు. సుమారు 30,000 మంది అనుకుందాం. అందులో ల్యాండ్ రాని వాళ్ళ పర్సంటేజ్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూస్తే 4 to 5% మాత్రమే. మిగతా వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అలాట్మెంట్స్. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏమొస్తుంది, ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయిందని చెప్తారు. అలాట్మెంట్స్ అయిపోయినాయి, వాటికి సంబంధించినటువంటి అథారిటీ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు. అందుకని సిఆర్డీఏ మొన్న నారాయణ గారు కూడా చెప్పారు, దీనికి ఒక క్లారిటీ ఇచ్చారు. ప్లస్ వీళ్ళు చెప్తున్న మేజర్ అబ్జెక్షన్ ఏంటంటే, మా హద్దులకు సంబంధించిన హద్దు రాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, ఇది అదా మా ల్యాండా వేరే వాళ్ళదా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. డెవలప్మెంట్ చేసేటువంటి క్రమంలో అధికారులు చెప్తున్న మాట ఏంటంటే, ఎల్పిఎస్ లేఅవుట్లు అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద, ఎల్పిఎస్ లేఅవుట్ అంటే అదే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఎక్కడైతే ల్యాండ్ తీసుకున్నారో అవి డెవలప్ చేసే ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది. అవి ఎవరైతే డెవలపర్స్కి ఇచ్చారో, డెవలప్మెంట్ అంటే ఏంటి, రోడ్లు, వాటర్, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, అలానే ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డెవలప్ చేయాలి. అవి చేసే క్రమంలో ఇక్కడ మట్టి ఎత్తి అక్కడ పోస్తారు, అక్కడ మట్టి ఎత్తి ఇక్కడ పోస్తారు. హద్దురాళ్ళు ఇప్పుడు వేస్తే కనుక చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. మీకు ఎల్పిఎస్ లేఅవుట్లు డెవలప్ అయిన వెంటనే ఎవరి లేఅవుట్కి సంబంధించి వాళ్ళకి హద్దురాళ్ళు వేసి మరీ అప్పగిస్తామని చెప్పని సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక భయం ఉండొచ్చు. బట్ అమరావతి రైతులకి అధికారులు చెప్తున్నటువంటి ఏది ఒక్క రోజులో జరగదు. అమరావతిని ఒక్క రోజులో నిర్మించేటువంటి అవకాశం ఉంటే 5 ఏళ్ళు ఈ సంక్షోభం ఎందుకు వచ్చి ఉండేది?
సో అందుకని కొంచెం సంయమనంతో ఒక్కొక్క సమస్యని పరిష్కరిస్తున్నారు. అన్నిటికంటే మేజర్ భరోసా ఏంటంటే గెజిట్ తీసుకురావడం. గెజిట్ వస్తే కనుక ఈ అన్ని సమస్యలకి పరిష్కారం, రాజకీయంగా ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ కూడా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉంది. మేబీ బాబు గారి డ్రీమ్స్ ఏవైతే చెప్తూ ఉంటారో, అమరావతిలో ఇక్కడ రాబోతోంది, ఈ రకంగా సిటీని నిర్మించబోతున్నాం, వీటన్నిటికీ కూడా కాస్త స్పీడప్ అయ్యి జనాలు అంటే ప్రపంచం మొత్తం కూడా అమరావతిని నమ్మే పరిస్థితి వస్తుందేమో ప్రభుత్వం. 100% వస్తుంది. ఇది ఒక 1 year ఆగండి అంతే, ఎక్కువ అవసరం లేదు. ఒక 1 year నేను చెప్తున్నాను కదా, ఏడాది చాలు. ఏడాది తర్వాత మీకు మ్యాగ్నానమస్ చేంజ్ కనిపిస్తుంది. మనకి ఇప్పుడు నిర్మాణం జరిగేటువంటి ఒక రాజధానిని విజన్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. విజన్ చేసేటువంటి క్రమంలో మీరు చూడండి, ఇప్పుడు హైదరాబాద్ చాలా విశాలమైన నగరం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. హైదరాబాద్ విశాలమైన నగరం ఎలా జరిగిందంటే ఆ రోజు ప్రణాళికాబద్ధంగా జరగల. రాజుల అవసరాల కోసం రాజధాని చివరన నిర్మించినటువంటి ప్రతి మహలు, ప్రతి ప్యాలెస్ కూడా ఈరోజు ప్రభుత్వ భవనం అయింది. అందుకని హైదరాబాద్ చాలా విశాలంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజల రాజధాని నిర్మాణం జరుగుతుంది. ప్రజల కోసం 55,000 ఎకరాల భూముల్ని ఒక రాజధానిగా డెవలప్ చేయాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. బట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విజన్ కానీ, ఆయన ఇస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ కానీ, అంటే ఆయన కూర్చుని డ్రాఫ్ట్ చేశారని కాదు, బట్ ఆయన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి యంత్రాంగాన్ని కూడా అప్రిషియేట్ చేయాల్సింది. అబ్సల్యూట్గా ఈ క్రమంలో లాస్ట్ 5 years జరిగినటువంటి గ్యాప్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు ప్రతి దానిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఈ నిర్మాణాలు జరగడానికి వాళ్ళు పెట్టిన ప్రతి డెడ్ లైన్ని మీరు గమనించండి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి పాలసీలో కూడా 3 years మాత్రమే టెన్యూర్ ఇచ్చారు. ఎంత పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అయినా, ఇండస్ట్రియలిస్ట్ అయినా కానీ 3 ఏళ్లలో వాళ్ళ phase 1 అనేది కంప్లీట్ అవ్వాలి. ల్యాండ్ అవ్వడం కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అవ్వడం అంటే మనం 2027కే చూస్తాం చాలా వరకు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు కూడా ఆల్మోస్ట్ 2027కి కంప్లీట్ అయిపోయేటువంటి అవకాశాలు, ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఈరోజు మనం సిఆర్డీఏ భవనాన్ని చూస్తలేదా అమరావతిలో? ఇంకొక 6 నెలలు ఆగండి, సీడ్ యాక్సిస్ రోడ్ ఎక్స్టెన్షన్ జరిగింది అనుకోండి, అమరావతిలోకి రయ్యమంటూ కార్లు వేసుకొని డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు చాలామంది కరకట్ట రోడ్ అంటే భయపడుతున్నారు కదా, ఆ అవకాశం ఉండదన్నమాట. అందుకని నేను అంటే ఏడాదిన్నర సమయంలో అమరావతి ముఖ చిత్రాన్ని ఈ ప్రపంచం మొత్తం కూడా కొత్త రూపంలో చూడబోతుంది. సో నాకు మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతున్నది ఏంటంటే, స్పష్టంగా గెజెట్ కనుక విడుదలైతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అన్నది డెఫినెట్గా రైతులకి మంచి జరుగుతుంది, వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఉంటుంది, ఇండస్ట్రియలైజేషన్ పేసప్ అవుతుంది, ఫాలోడ్ విత్ క్యాపిటల్ రూపురేఖలు మొత్తం మారబోతున్నాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మాక్సిమం సంవత్సరం నుంచి సంవత్సరం వరకు అంటారు. లెట్ us హోపింగ్ అమరావతి నిజంగా టు స్పీడ్ అప్ విత్ ది వరల్డ్ స్పేస్ అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.